ప్రస్తుతం నేను హైదరాబాద్ నల్లకొండ శంకరమాట్ ప్రాంతంలో అయితే ఉన్నాను. ఇక్కడ లక్ష్మీ గణపతి పెట్ వరల్డ్ అని చెప్పేసి ఒక షాప్ గురించి తెలుసుకోవడం ఇక్కడైతే రావడం జరిగింది. ఇక్కడ పెట్స్ సంబంధించి గ్రోమింగ్ కానీ, ఓటింగ్ కానీ, వాటికి సంబంధించిన డైట్ కానీ, ట్రైనింగ్ కానీ, ఇట్లా చాలా సర్వీసెస్ అయితే మాత్రం ఇక్కడ ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగింది. వీటికి సంబంధించి అంటే డాగ్స్ సంబంధించి ఫుడ్ కానీ, లేకుంటే వాటి ఎట్లుంటాయి, ఏంది, వాటి మెయింటెనెన్స్ ఎట్లుంటుంది అనేది కూడా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న, సుధీర్ అన్న. నమస్తే అన్న, మీ దగ్గర ఏమేమి సర్వీస్ అయితే అవైలబిలిటీ ఉంది? అది గ్రూమింగ్ పార్లర్ ఉంది మాది. డాగ్స్ గ్రూమింగ్ అని, బేసిక్ గ్రూమింగ్, పెట్స్ నీడ్స్ ఉంటాయి కదా, పెట్స్ కి సంబంధించిన నీడ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి మా దగ్గర. ఓకే, రీజనబుల్ ప్రైస్ లో, డిస్కౌంట్ ప్రైస్ లో కూడా ఇస్తాం. ఓకే, గ్రూమింగ్ ఎట్లా చేస్తారో చూపిస్తారా కొద్దిగా? రండి. మామూలుగా గ్రోమింగ్ చేసే పద్ధతి ఎట్లా ఉంటది మామూలుగా? అంటే ఇక్కడ మామూలుగా తీసుకొస్తే ఇక్కడ బాతింగ్ చేపిస్తామండి. ఓకే, ఇక్కడ బాతింగ్ అయింది ఇప్పుడే. అది ఓకే ఓకే, డాగ్ చేయమన్నప్పుడు బాతింగ్ ఉంటది. ఇక్కడ డాగ్ ఇరిటేట్ కాకుండా ఏసీ కూడా ఉంటది మీకు. ఓకే, గీజర్ కూడా ఉంటది. అంటే హాట్ వాటర్ గార్డెన్, హాట్ వాటర్ అంటే వింటర్ లో అదే అదే దాని వామ్ వాటర్ తో చేపియాలని చెప్పి వెదర్ ని బట్టి అది ఇబ్బంది పడకుండా. ఓకే, అది ఏసీ ఎందుకు పెడతామంటే మామూలుగా దానికి ఇరిటేట్ కాదు అనమాట. ఇరిటేట్ కూడా అయితే మామూలుగా అయితే ఇరిటేట్ అవుతాయి. ఇట్లా ఇరిటేట్ కావద్దని ఏసీ కూడా దానికి పెట్టి రూమ్ లో మామూలుగా పెట్టి బాతింగ్ అయిన తర్వాత గ్రూమింగ్ అనమాట. గ్లో చేస్తాము. గ్లో చేసిన తర్వాత గ్రూమింగ్ చేసి నెయిల్ క్లిప్పింగ్స్ కానీ, దానికి ఇయర్ క్లీనింగ్ కానీ, టోటల్ దాని కేర్ టేకింగ్ అనమాట. టోటల్ అన్ని చేసి పెడతాం. అంటే ఎన్ని రోజులకు ఒకసారి కంపల్సరీ ఇట్లా చేయాలి గ్రూమింగ్? కొంతమంది 1 month లో ఒకసారి చేయించుకుంటారు, 15 days కి ఒకసారి చేయించుకుంటారు. ఓకే, ఇక డిపెండ్స్ ఆన్ ఓనర్స్. ఓకే, మామూలుగా దీని బ్రీడ్ ఏంటి? మామూలుగా ఇది ఎంత ప్రైస్ ఉంటుంది? దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? దీన్ని ఎట్లా? యాక్చువల్లీ జర్మన్ షెపర్డ్ ఇది. ఓకే ఓకే, మామూలుగా 25,000 నుంచి ప్రైస్ స్టార్ట్ ఉంటుంది దీన్ని. ఓకే, మీకు 1 lakh వరకు కూడా దొరుకుతుంది. మనం మొత్తం 1 lakh వరకు కూడా ఉంటాయి బ్రీడ్ బట్టి. ఓకే, అట్లా. ఇప్పుడు ఇది జర్మన్ షేప్ లో, అంటే దీంట్లో కూడా మళ్ళీ బ్రీడ్స్ ఉంటాయా? బ్రీడ్స్ ఉంటాయి, అంటే లైనేజ్, ఫాదర్ మదర్ దాని పేరెంటేజ్ బట్టి దానికి ప్రైజెస్ ఉంటాయి అనమాట. ఓకే, నార్మల్ లోకల్ గా అయితే మీకు మినిమం 15,000 కూడా దొరుకుతాయి, కానీ అవి అంత పెడిగ్రేడ్ డాగ్ ఉండదు అనమాట. ఓకే, అంటే డాగ్స్ తీసుకోవడం కాకుండా దీనికి సంబంధించి గ్రోమింగ్ కానీ, వాటి ఫుడ్ డైట్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవాలి కంపల్సరీ. అవునండి, అంటే ఇవన్నీ పర్ఫెక్ట్ ఉంటేనే అవి మనకి ఫ్రెండ్లీగా ఉంటాయి. ఓకే, మామూలుగా ఇప్పుడు దీని ఇంత చాలా వెయిట్ ఉన్నట్లు కూడా ఉంది, చాలా పెద్దగా కనిపిస్తా ఉంది. ఉంటుందండి, 35 నుంచి 40 kgs వరకు ఉంటుంది. 35 నుంచి 40 kgs వరకు ఉంటుంది. దీని స్వభావం ఎట్లా ఉంటుంది? అంటే ఫ్రెండ్లీయా, లేకుంటే అగ్రెసివా, లేకుంటే ఏ రకంగా? మనం ఇది మల్టీపర్పస్ అండి. మనం ఎట్లా పెంచుకుంటే అట్లా తయారవుతుంది. జర్మన్ షెపర్డ్ లో స్పెషాలిటీ ఏంటంటే, వేరే బ్రీడ్ కి జర్మన్ షెపర్డ్ కి స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఫ్రెండ్లీగా కూడా ఉంటది, ప్రొటెక్షన్ కి కూడా ఉంటది ఇంటికి. మామూలుగా మీరు అటాకింగ్ కానీ, మనకు గార్డింగ్ పర్పస్ కూడా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీ దగ్గర నుంచి పెట్స్ తీసుకుపోయేటప్పుడు మీ అంటే ఏమైనా కండిషన్స్ ఉంటాయా? లైక్ ఏమైనా అగ్రిమెంట్ తీసుకోవడం కానీ, లేకుంటే వాటికి సంబంధించిన లైసెన్స్ మీ మామూలుగా తీసుకుని వెళ్ళిపోవటం తీసుకుంటారు. మంచిగా పెంచేటోళ్ళకి ఇస్తాం, మంచిగా పెంచేటోళ్ళకి మాత్రం ఇస్తారు. ఓకే, మీ దగ్గర అంటే ఏమేమి బ్రీడ్స్ దొరుకుతాయి మీ దగ్గర? నా దగ్గర అన్ని బ్రీడ్స్ దొరుకుతాయి. ఇప్పుడు కస్టమర్స్ ఉంటాయి కదా, అన్ని బ్రీడ్స్ ఎవరికి ఏది కావాలన్నా నేను క్వాలిటీ మంచి బ్రీడ్స్ ఉంటేనే ఇక్కడ సేల్ చేస్తాను. ఓకే, అంటే మీరు క్వాలిటీ అంటే ఎట్లా? అది క్వాలిటీ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఒక్కొక్క బ్రీడ్ స్టాండర్డ్ అనమాట. బ్రీడ్ స్టాండర్డ్ బట్టి ఉంటుంది అనమాట. బ్రీడ్ స్టాండర్డ్ బట్టి ఇది మంచి బ్రీడ్, చెడ్డ బ్రీడ్ అంటే మామూలు కొత్త వాళ్ళకి తెలియదు. ఇక మనకంటే ఇన్ని 25 years నుంచి డాగ్ దాంట్లో. నాది అసలు యాక్చువల్ హాబీ ఇది. హాబీ పోయి కొంచెం బిజినెస్ కిందకి లాగా మార్చుకున్నాను నేను యాక్చువల్. ఓకే, అంటే మీ హాబీ కాబట్టి మీరు దీన్ని ఫస్ట్ నుంచి కూడా చేస్తున్నారు. అంటే మినిమం 25 years నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. 20 అంబర్పేటలో ఉండే షాప్ నాది. ఓకే, 20 years అక్కడ నడిపినా. ఇప్పుడు ఇక్కడ రీసెంట్ గా 2 లాక్డౌన్ తర్వాత ఇక్కడ షిఫ్ట్ చేసి. ఓకే, అంటే ఇప్పుడు గ్రోమింగ్ లో ఇప్పుడు బాతింగ్ ఒకటి, హెయిర్ కట్ ఒకటి, ఇంకేమేమి ఉంటాయి? షెడ్యూల్కి హెయిర్ కటింగ్ ఉంటుంది, సమ్మర్ లో 0 కటింగ్ అని దొరుకుతుంది, మళ్ళీ టెడ్డీ బేర్ కటింగ్ అని ఉంటుంది. అలా కటింగ్ లలో వెరైటీస్ కూడా ఉంటాయి. ఓకే, అంటే ఎట్లా కస్టమర్స్ కి ఏంటంటే వాళ్ళకి ఏమేమి సౌకర్యంగా కావాలో అవి మేము చేసిస్తాం. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ సర్వీస్ చేసిస్తారు. ఓకే, ఏం బ్రీడ్ అన్నారు ఇది? షిడ్జు అండి. షిడ్జు అంటే దీని స్వభావం ఎట్లా ఉంటుంది అన్న? ఫ్రెండ్లీ డాగ్, ఫ్రెండ్లీ ఉంటాయి షిడ్జులు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాయా? ఫ్రెండ్లీ ఉంటాయి. అరుసు ఎక్కువ నాయిస్ చేయి, అరిసిన పక్కల ఇంటికి వినబడదు అని చెప్పి ఇప్పుడు ఈ ట్రెండ్ మొత్తం ఈ మధ్యలో మొత్తం ఇదే నడుస్తుంది. షిడ్జూసే పెంచుతున్నాయి. ఓకే, అంటే హెవీ డాగ్స్ తీసుకోకుండా అపార్ట్మెంట్ కల్చర్ లో మొత్తం ఈ షిడ్జూసే నడుస్తుంది ఇప్పుడు. అవును, అవి ఎక్కువ కనిపిస్తా ఉంటాయి. మరి ఎట్లా ఉంటుంది దీని మెయింటెనెన్స్? ఎట్లా ఉంటుంది ఫుడ్ కానీ? చీప్ అండి, మెయింటెనెన్స్ ఏముంటది. మనం పెట్టుకునే విధానం ఇక అది
హోమ్ మేడ్ ఫుడ్ పెట్టుకుంటే హోమ్ మేడ్ ఫుడ్ పెట్టుకోవచ్చు, మల్టీవిటమిన్ కాల్షియం ఇస్తే సరిపోతుంది. ఓకే మీరు ఒక 1000 రూపీస్ లో కూడా మెయింటెనెన్స్ అయిపోతుంది నెలకి. ఇది ఓకే పెట్టదలుచుకుంటే మీరు 4000 కూడా పెట్టొచ్చు. ఓకే అంటే ఎంత బ్రాండ్ పోతే మీరు ఫుడ్ లో అంత ప్రైజెస్ ఉంటాయి. అంటే ఫుడ్ లో కూడా మీరు క్వాలిటీ ఇంకా మనం హోమ్ మేడ్ ఫుడ్ పెడితే చీప్ అవుతుంది. హోమ్ మేడ్ ఫుడ్ పెట్టి అందులో మల్టీవిటమిన్ కాల్షియం ఒకటి యాడ్ చేసుకుంటే తక్కువలో కూడా పెంచుకోవచ్చు మంచిగా. ఓకే ఇక అందరికి ఏంటంటే డ్రై ఫుడ్ ఇప్పుడు అలవాటు, ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది, అది డ్రై ఫుడ్ పెడుతున్నారు. మరి వీటికి ట్రైనింగ్ ఇయటం కానీ అట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఉన్నారండి, ట్రైనర్స్ కూడా ఉన్నారు మా దగ్గర. ఎట్లాంటి ట్రైనింగ్ ఉంటుంది? ఇంటికి పోయి ఇస్తారండి ట్రైనింగ్. ఇంటికి పోయి ఇస్తారు ట్రైనింగ్. వాళ్ళు 4 months తర్వాతనే ట్రైనింగ్ స్టార్ట్ ఉంటుంది. అంటే ట్రైనింగ్ ప్రాసెస్ ఎట్లుంటది? ట్రైనింగ్ ఆ ట్రైనర్స్ వస్తారు, ఇంటి దగ్గరకు వచ్చి చెప్తారు మీకు ఏ ట్రైనింగ్ కావాలనుకుంటారో ఆ ట్రైనింగ్ మీకు అది చేస్తారు అన్నమాట. ఓకే మరి వీటికి మామూలుగా ఎట్లాంటి డిసీజెస్ వస్తాయన్న మామూలుగా? దీనికి చిన్నప్పుడే వస్తాయి డిసీజెస్. మెయిన్ యాక్చువల్ గా వ్యాక్సినేషన్స్ కాకముందుకే 2 months లోపల, 2 months to 3 months మధ్యలో మెయిన్ పీక్ మూమెంట్. ఓకే 45 days నుంచి 3 months లోపల నీకు వైరస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత నీకు ఒకసారి 3 months దాటింది అనుకోండి, నీకు డిసీజ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఆల్రెడీ అంత లోపలే మనం వ్యాక్సినేషన్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసుకుంటాం. దానికి ఏం కాకుండా, డాగ్ కి ఏం కాకుండా 7-in-1 వ్యాక్సినేషన్ అని, 9-in-1 వ్యాక్సినేషన్ అని ఉంటుంది. మనకేం కాకుండా యాంటీ ర్యాబీస్ అనేసి ఉంటుంది. ఇయర్లీ వన్స్ అవి కంపల్సరీ ఇచ్చుకోవాలి. అది మంత్లీ డివార్మింగ్ 2 months అడల్ట్స్ అయితే 2 months 3 months ఒకసారి డివార్మింగ్ చేసుకోవాలి. ఇక డాక్టర్స్ చెప్తారు, దాన్ని బట్టి ప్రొసీజర్ నడవాలి. వీటికి డిఫరెంట్ కటింగ్స్ అంటే హెయిర్ కట్ డిఫరెంట్ చేస్తారు. ఇంట్లో ఉంటుంది టెడ్డీ బేర్ కటింగ్ అని ఉంటుంది. టెడ్డీ బేర్ కటింగ్ అని ఉంటుంది, మళ్ళీ 1 inch కటింగ్ అని ఉంటుంది. ఓకే మన దీన్ని ఏంటంటే మామూలు బేసిక్ బాత్ ఇట్లనే ఉంటుంది. మామూలు బేసిక్ బాత్ చేయించి శానిటైజ్ చేసి ఇయర్ క్లీనింగ్ కానీ ఇవన్నీ చేస్తే మామూలుగా బేసిక్ గా అయిపోతుంది అనమాట. కొంతమంది ఏంటంటే స్టైలిష్ గా చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు, అదే కొంచెం లుకింగ్ మంచిగా కనబడాలి. కొంతమంది కొన్ని డాక్టర్లు ఈ మధ్య ఏంటంటే డాక్టర్లు ఏమైనా స్కిన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది వాళ్ళకు తెలుసుకోవడానికి, దాని ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా మొత్తం హెయిర్స్ అనేది తీపిచ్చేస్తున్నారు. సమ్మర్ వస్తే కూడా తీసేస్తారు కొంతమంది ఓనర్స్. అంటే ఇప్పుడు మన దగ్గరకు వస్తే మాత్రం దాని హెల్త్ సంబంధించి కూడా ఇక్కడ అంటే స్టెతస్కోప్ కూడా ఉంది కదా? డాక్టర్ ఉన్నాడండి, అవైలబిలిటీలో ఉన్నారని చెప్పారు కదా. అంటే కంటిన్యూ ఉండడు, మన కస్టమర్ బట్టి వస్తాడు పోతుంటాడు. ఓకే ఓకే అయినా చిన్న మైనరే చేస్తాడు. ఇక్కడ సర్జరీస్ అవన్నీ ఏముంటాయి, సర్జరీస్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా ఉంటే చిన్న చేస్తుంటారు. ఓకే అంటే ఇప్పుడు డాగ్ మీ దగ్గరకు వస్తే తీసుకొని వస్తే దాని హెల్త్ సంబంధించి కానీ ఎవ్రీథింగ్ మీరు చెక్ చేసి మీరు చూసుకుంటారు. అన్ని ఇప్పుడు ఎట్లా అంటే బేసిక్ అన్ని మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. డాగ్ కి సంబంధించిన అన్ని బేసిక్ ప్రొవైడ్స్ అన్ని చేయగలుగుతాం. ఓకే ఈవెన్ ఫ్రెష్ ఫుడ్ కూడా ఇప్పుడు ఈ మధ్య మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, అతను ఏంటంటే ఫ్రెష్ డ్రై ఫుడ్ కాకుండా ఫ్రెష్ ఫుడ్ కుక్ చేసి కూడా ఇంటి దగ్గరికి హోమ్ మేడ్ ఫుడ్ కుక్ చేసి కూడా పంపిద్దామని చెప్పేసి ఆల్రెడీ పంపిస్తున్నాడు కూడా 4-5 members. ఓకే అంటే హోమ్ మేడ్ ఫుడ్ అంటే ఎక్కువ ఏం లైక్ చేస్తాయి? చికెన్ మటన్ అట్లాంటి చికెన్ పెడతారండి. ఇప్పుడు ఇవన్నీ మన హిందూస్ లో అయితే పెట్టరు, బీఫ్ గానీ అవన్నీ. చికెన్ రైసే ఉంటది. అంటే బీఫ్ కూడా అంటే వెజిటేబుల్స్ అవి కూడా ఉంటాయి అనమాట. పెద్ద డాగ్స్ కి ఉంటాయి కదా, పెద్ద డాగ్స్ కి అవి పెడతారు. అట్లాంటి రెడ్ అండ్ వాటికి అడ్డానికి అవి కూడా చికెన్ పెట్టొచ్చు అవిటి కూడా. కానీ మన దగ్గర యాక్సెప్ట్ చేయరు కదా చాలా మంది చికెన్ రైసే పెట్టేస్తున్నారు. ఓకే ఎంత ఉంటది అన్న దీని ప్రైస్? దీన్ని 15 నుంచి 20,000 మధ్యలో. ఒకప్పుడైతే ఇది 30,000 40,000 కూడా నడిచింది. 30,000 40,000 స్టార్టింగ్ లో. ఓకే ఇవి సేమ్ మన వెజిటేబుల్ లాగానే ఎక్కువ అయినాయి అనుకోండి తక్కువ రేట్ వస్తాయి. ఓకే తక్కువ బ్రీడింగ్ అయినాయి అనుకోండి అంటే వీటిలో కూడా అంటే ఎక్కువ అయితే తక్కువ రేటు. అంతే, బ్రీడ్ ఎక్కువ అయినాయి అనుకోండి రేట్ ప్రైస్ ఎంత తగ్గిపోతుంది. ఇప్పుడు కొంతమంది లైక్ ఎట్లా అంటే మామూలు ఒరిజినల్ బ్రీడ్ ని ఎట్లా చేస్తున్నారు అంటే అది నిజంగా ఒరిజినల్ కాదని కనిపెట్టలేనంత వరకు అయితే వచ్చినాయి అనమాట. ఇట్లాంటి అంటే క్రాస్ బ్రీడింగ్ అని ఇట్లాంటివి జరుగుతాయి. మరి వాటి గురించి ఎట్లా చెప్తారు? అట్లా అవి ఎట్లా అంటే ఇప్పుడు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తీసుకుంటే రోడ్డు మీద మీకు అందులో ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్ లలో వేసేస్తారు యాడ్, వేసేస్తే పోయి తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు సఫర్ అయితే మాకు ఇది డాగ్ ఇచ్చిర్రు, మీరు ఎవరు ఇచ్చిర్రు అంటే స్విచ్ ఆఫ్ ఉంటాయి ఫోన్, అటువంటివి ఉంటాయి. అట్లా కాకుండా మన దగ్గర ఏంటంటే నేనైతే మంచిగా ఉంటేనే నేను ఇస్తాను డాగ్, నాకు అర్థమైతేనే డాగ్ ఇస్తాను. నీకు ఆ బ్రీడ్ నాకు అర్థం కాలేదు అనుకో నేను అమ్మను. అట్లా అనమాట. అంటే అయితే ప్రొవైడ్ చేయగలుగుతాను ఇక్కడ మామూలుగా. అంటే వాటి స్వభావాన్ని బట్టి అది బ్రీడ్ క్వాలిటీ ఒరిజినల్ కాదా అని మాకున్న ఎక్స్పీరియన్స్ కి తెలుస్తాయి. మీకు తెలుస్తుంది. ఆల్రెడీ నేను డాగ్ షో ఆంధ్రప్రదేశ్ కెనెట్ క్లబ్ లో మెంబర్ ని కూడా. డాగ్ షోస్ అయితే కదా ఆర్గనైజింగ్ దాంట్లో ఒక 1 of the మెంబర్ నేను. ఓకే ఇప్పుడు అది ఛాంపియన్ ఏదో కొట్టిందన్నారు ఇది రుద్ర అండి డాగ్. ఇది జర్మన్ షెపర్డ్ నాదే, ఇది నా పర్సనల్ డాగ్. ఇది వచ్చి వరల్డ్ లో లీడింగ్ బ్లడ్ లైన్. ఇది ఇప్పటికి కూడా దీని బ్లడ్ లైన్ సంబంధించిన వరల్డ్ లో లీడింగ్ లో బెస్ట్ 10 dogs లలో 7-8 ఉంటాయి ఇదే లైన్.
రిమోవన్ ఫిషన్స్ లాగానే ఉన్నాయి, దాని లైన్ నుంచి తెచ్చింది అనమాట ఇది డాగ్. రుద్ర అని, దీనిది కూడా చాలా మంచి ప్రొడ్యూసర్ ఇది. యాక్చువల్గా చాలా మంచి ప్రొడ్యూసర్, చూస్తేనే మీకు స్టాండర్డ్ తెలుస్తుంది దాన్ని. అవునవును, చాలా బలంగా స్ట్రాంగ్ గా ఎట్లుందంటే అది చాలా ఇంటెలిజెంట్ కూడా అది డాగ్. అంటే మామూలు డాగ్స్ కి దానికి మంచి బ్లడ్ లైన్ కి ఏంది తేడా అంటే ఇవి ఇంటెలిజెన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, మనం నేర్పించడంలో జల్దీ నేర్చుకుంటాయి, అట్లా ఉంటుంది. ఓకే, ఎట్లా నేర్పిస్తారు మన వాటికి? మనకి ట్రైనర్లు ఉంటాయి. ఇప్పుడు మీకు షో ట్రైనింగ్ అంటే అది వేరే ఉంటది, ఒబిడియన్స్ అంటే వేరే ఉంటది, మీకు మామూలు పోలీస్ ట్రైనింగ్ అంటే మళ్ళీ వేరే ఉంటది. అట్లా ఎవరు దీన్ని తీసుకుపోయారా ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ లైక్? నేను తీసుకెళ్ళానండి, డాగ్ షో కూడా తీసుకెళ్ళినాను నేను దీన్ని. ఓకే, డాగ్ షో తీసుకెళ్ళాను. సెలెక్ట్ అయిందా? ఇది ఉండే నా దగ్గర ఒక సుల్తాన్ అని ఉండే డాగ్. ఆ సుల్తాన్ అనే డాగ్ కూడా నీకు ప్రైజ్ విన్నర్, ఛాంపియన్ అయింది, ఛాంపియన్ అయిపోయింది. ఇది ఒకటేసారి పార్టిసిపేట్ చేసిన, ఇది లాక్డౌన్ లో పుట్టింది అనమాట ఇంట్లో. దీన్ని ఎక్కువ నేను ట్రైన్ చేయలేకపోయినా లాక్డౌన్ వల్ల, అందుకని ఇక నా పర్సనల్ డాగ్ లాగా ఇంట్లోనే ఉంటుంది, గార్డింగ్ పర్పస్ పెట్టుకున్నాను. కానీ పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇస్తే మాత్రం ఇది కూడా 100% ఇది ఛాంపియన్ అయిపోతుండే, నేను చేయలేదు, ఒకటేసారి చేసిన. ఓకే, జర్మన్ షెపర్డ్ ఇది ఒరిజినల్ బ్రీడా? 100% ఒరిజినల్. 100% ఒరిజినల్. అదే కొన్ని చూడడానికి సేమ్ అట్లనే ఉంటాయి, అవి ఓనర్స్ మీదకే అటాక్ చేస్తాయి, ఓనర్స్ మీదకే అటాక్ చేస్తా ఉంటాయి కొన్ని అంటే ఉన్నట్లు. అవి టెంపర్మెంట్ లూజ్ ఉంటాయి కొంచెం, అవి ఎక్కువ మనకైతే రాట్ వీలర్లలో ఉంటాయి, కొంచెం అగ్రెసివ్ ఉన్న బ్రీడ్లు ఉంటాయి అనమాట, ఆ బ్రీడ్ లో బట్టి ఉంటది. ఓకే, బ్రీడ్ స్వభావం బట్టి కూడా ఉంటది. ఓకే, ఇది అగ్రెసివ్ అండ్ ఫ్రెండ్లీ, ఇది మల్టీపర్పస్ అనమాట. మీరు ఎట్లా పెంచుకుంటే మీరు ఎట్లా అంటే అట్లా మోల్డ్ చేసుకోవచ్చు. వేరే బ్రీడ్ కి జర్మన్ షెపర్డ్ కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది టాయ్ బ్రీడ్ లాగా కూడా పెట్టుకోవచ్చు, అంటే అంత ఫ్రెండ్లీగా కూడా పెంచుకోవచ్చు, మళ్ళీ ఎంత అగ్రెసివ్ అంటే అది అగ్రెసివ్ గా తయారు చేయొచ్చు. మామూలు ఇప్పుడు నేను కొత్త పర్సన్ కదా, దీన్ని ఒకవేళ ఏమన్నది నేనున్నా అయినా అవి కర్షడ్ ఉంటే చెప్పేస్తాం కదా మామూలుగా. అవునవును, లేదంటే కర్షడ్ ఉంటే ఓనర్ ముట్టుకోవడానికి కూడా ఆలోచిస్తాడు. అవునా, అలా ఉంటాయి. ఓకే, అంటే మామూలుగా మీ దగ్గరకి ఏది వచ్చినా కానీ వాటి పర్ఫెక్ట్ గా దీని గ్రోమింగ్ కానీ వాటి ట్రైనింగ్ కానీ వాటి అంటే పూర్తి బాధ్యత, అంటే వాడు ఫుడ్ సంబంధించి బోర్డింగ్ పెట్టిర్రు అనుకోండి మా దగ్గర, వాటికి సంబంధించినంత మేము చేసుకోవాలి కేర్ టేకింగ్. ఓకే, కేర్ టేకింగ్ అంటే మా మినిమం ఎన్ని రోజుల వరకు మీకు వస్తుంది అది? అంటే వస్తారు, ఇప్పుడు ఏమైనా ఫంక్షన్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, ఏదైనా పూజలు ఉన్నాయి, ఫంక్షన్లు ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్తారు అవుట్ ఆఫ్ స్టేషన్, పెట్టిపోతారు మా దగ్గర. ఓకే, ఎన్ని రోజులైనా పెడతాం, 15 days 1 month. కొంతమంది బయట యూఎస్ బయట ఉంటారు, 6 months గురించి కూడా పెట్టిపోతారు. ఓకే, ఇట్లాంటి హెవీ డాగ్స్ పెట్టినప్పుడు మరి మీకు మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ పడుతుంది. ఇస్తారు కదా వాళ్ళు, ఓనర్స్ ఇస్తారు కదా. అంటే మినిమం ఎంత వరకు? అంటే పర్ డే 500 ఉంటాయి, ఫుడ్ కాకుండా అని పెడతాం పెద్ద డాగ్స్ కి అయితే. చిన్న డాగ్స్ కంటే ఫుడ్ తోని 500 అని పెడతాం, పెద్ద డాగ్స్ అయితే ఫుడ్ కాకుండా ఇంకా చెప్తాను. అంటే ఫుడ్ సంబంధించి ఎక్స్ట్రా మీరు తీసుకుంటారు, అంటే మళ్ళీ వాళ్ళు కూడా మీ దగ్గర పర్చేజ్ చేసుకొని మాకు ఫుడ్ కి సంబంధించిన అమౌంట్ ఏముందో ఇచ్చేయాలి, మేము చూసిన మెయింటెనెన్స్ కి మేము చూసుకుంటాం.